అందరికీ శుభోదయం. నేను ఒక లైఫ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కోచ్గా మీ తల్లిదండ్రులు మీ గురించి గర్వపడేలా చేయడం ఎలా అన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిచ్చారు, ఎన్నో సేవలు చేశారు, మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు, కాలేజీకి పంపిస్తున్నారు. వాళ్ళు గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. సో మీరు మీ తల్లిదండ్రులని గర్వంగా చెప్పుకునేలా చేయడం ఏ విధంగా అని మీ ముందు ప్రస్తావన చేస్తున్నాను. పరిపూర్ణంగా నేర్చుకోవడంపై దృష్టి పెట్టండి. మీ పర్పస్ నేర్చుకోవడం. చదువు నేర్చుకోవాలి, వినయం నేర్చుకోవాలి, సంస్కారం నేర్చుకోవాలి, సమాజం గురించి నేర్చుకోవాలి. సో ఇన్ని అవకాశాలు అమ్మా నాన్నలు ప్రతి ఒక్క విషయం ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీ దృష్టి ఈ సమాజ స్థాపన కొరకు ఒక గొప్ప వ్యక్తులుగా రాణించాలంటే మీ యొక్క లెర్నింగ్స్ మీద దృష్టి పెట్టండి. మీ యొక్క ఫ్రెండ్స్ మీద, మీ బంధువులతో ఒక గొప్ప విధేయతతో ఉండాలి. అప్పుడు తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకునే మనిషిగా నువ్వు సమాజంలో ఉండగలుగుతావు. సో గొప్పగా చదువుకుంటే గొప్ప పనిలో నిమగ్నం అయిపోతావు. గొప్ప జాబ్ రావడానికి అవకాశం ఉంది. గొప్ప బిజినెస్ పర్సన్గా కావడానికి అవకాశం ఉంది. లైఫ్లో ఎంతో గొప్పగా ఎదగడానికి ఎంతో పునాదిగా ఏర్పడుతుంది. ఇతర వ్యక్తులతో మీరు పోల్చుకోవద్దు. మీతో మీరు పోటీ పడండి. నిన్నటికంటే ఈరోజు ఎంత ఎక్కువగా నేర్చుకున్నావు, ఈ రోజు కంటే రేపు ఎంత ఎక్కువగా నేర్చుకుంటావు అన్న దాని మీద దృష్టి పెట్టండి. ఎవరికో ఎక్కువ మార్కులు వచ్చినాయని, ఎవరో ఎక్కువగా నాకంటే శక్తియుక్తులున్నాయని, ఇంకా ఎన్నెన్నో రకాలుగా ఇతర వ్యక్తుల్ని మీరు గెస్ వేయకుండా మీతో మీరు పోటీ పడండి. అప్పుడు మాత్రమే మీకు చదువు మీద ఎక్కువ శ్రద్ధగా వస్తుంది, వినయం మీద ఎక్కువ శ్రద్ధగా వస్తుంది, మంచి విషయాల పట్ల ఎక్కువ అవగాహన వస్తుంది. సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా రాణించడానికి ఎంతో దోహదపడుతుంది. అప్పుడు మీ తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకునే స్థితిలో నువ్వు ఉంటావు. అదేవిధంగా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసే సవాళ్ళని స్వీకరించండి. ఎందుకంటే గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే తప్పకుండా సవాళ్ళని స్వీకరించాల్సిందే. సవాళ్ళు లేకుండా ఏ లెర్నింగ్ రాదు, ఏ వినయం రాదు, ఏ విధేయత రాదు, ఏ గొప్ప పని చేయడానికి రాదు, ఏ గొప్ప బిజినెస్ చేయడానికి రాదు. కనుక తప్పకుండా సవాళ్ళు అనేది సవాళ్ళక్ష ఉండనే ఉంటాయి. వాటికి వెనక్కి పోకుండా వాటిని ధైర్యంగా ధీటుగా నేర్చుకోవడం మీద దృష్టి పెట్టండి. మీ చదివేటప్పుడు కూడా కొన్ని టఫ్ అనిపిస్తుంటాయి, కొన్ని ఇబ్బంది అనిపిస్తుంటాయి, కొన్ని బోర్ అనిపిస్తుంటాయి. ఆ అన్నిటినీ పక్కన పెట్టి ఆ అన్ని సవాళ్ళుగా స్వీకరించి ఆ సవాళ్ళను స్వీకరిస్తేనే మీరు ఒక గొప్ప వ్యక్తిగా రాణించడానికి ఈ సమాజం చేస్తుంది. కనుక మీరు అట్లాంటి సవాళ్ళను స్వీకరించి గొప్ప స్థాయికి వెళ్తే మీ అమ్మా నాన్నలు గొప్పగా గర్వపడేలా చెప్పుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా వైఫల్యాలకు భయపడకండి. ఏ పని చేసినా, ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా తప్పకుండా వైఫల్యాలు అనేటివి ఉంటాయి. కనుక మీరు చదువుతున్నప్పుడు ఒక విద్యార్థిగా తప్పకుండా రకరకాల ఫెయిల్యూర్స్ అనేది కామన్గా కనిపిస్తుంటాయి. ఆ అన్నింటినీ మీరు ఫీడ్బ్యాక్గా మాత్రమే తీసుకోండి. ఎందరో గొప్ప వ్యక్తులు చదువుకునేటప్పుడు కావచ్చు, పని చేసేటప్పుడు కావచ్చు, బిజినెస్ చేస్తున్న టైంలో కావచ్చు, వైఫల్యాలను ఎన్నో చూసి ఎత్తుపల్లాలను చూసిన వ్యక్తులు మాత్రమే గొప్ప స్థాయిలో ఉన్నారు. కనుక మీరు చదువుకుంటున్న టైంలో, రకరకాల స్కిల్స్ నేర్చుకుంటున్న టైంలో, రకరకాల కోర్సెస్ చేస్తున్న టైంలో వైఫల్యాలని మీరు ఆపర్చునిటీస్గా భావించి అవి ఒక ఫీడ్బ్యాక్గా తీసుకొని ఇంకా వెనుదిరగకుండా ఒక గొప్ప వ్యక్తులుగా ఎదిగితే మీ తల్లిదండ్రులు గొప్పగా గర్వపడేలా తయారు కావడానికి మీరు ఉంటారు. సో అదేవిధంగా తల్లిదండ్రుల్ని గౌరవించండి, వాళ్ళ సమయాన్ని గౌరవించండి, పెద్దలను గౌరవించండి, గురువులను కూడా గౌరవించాలి. అమ్మా నాన్నలని గౌరవిస్తేనే నీకు సంస్కారం వస్తుంది, చదువు వస్తుంది, వినయం వస్తుంది, విధేయత వస్తుంది. వాళ్ళ యొక్క సమయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎన్నో రకాల కృషి చేసి ప్రతి ఒక్కటి మీకు అందిస్తున్నారు. కనుక వాళ్ళ మీద ఎంతో కృతజ్ఞతతో, ఎంతో గౌరవంతో, ఎంతో మర్యాదగా ఉండాలి. సమాజంలో మీకంటే గొప్ప వ్యక్తులతో మర్యాదగా ఉండడం నేర్చుకోవాలి, వినయంగా ఉండడం నేర్చుకోవాలి. గురువుల పట్ల విధేయత చాటుకోవాలి. గురువులు మీకు అమ్మా నాన్నలు జన్మనిచ్చి ఈ సమాజానికి తీసుకొస్తే గురువులు ఈ సమాజంలో ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి వాళ్ళు ఎంతో శ్రమించి వాళ్ళ యొక్క మంచి విలువల్ని, మంచి చదువుని మీకు అందిస్తారు. కనుక గురువుల పట్ల మీ విధేయత చాటుకుంటూ వాళ్ళతో ఒక మంచి అసోసియేషన్ ఏర్పరచుకుంటే తప్పకుండా మీరు ఒక గొప్ప వ్యక్తిగా రాణించడానికి ఎంతో సహకరిస్తుంది. అప్పుడు మీ అమ్మ నాన్నలు సగర్వంగా చెప్పుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా
ఇతర వ్యక్తులతో కూడా మర్యాదగా మాట్లాడండి. మిగతా వ్యక్తులు, సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, వాళ్ళతో కూడా మర్యాదగా ఉండడం నేర్చుకోండి, వినయంగా ఉండడం నేర్చుకోండి, ఒక గొప్ప యాటిట్యూడ్ కలిగి ఉండండి. అప్పుడు నీకు ఒక మంచి పేరు ప్రతిష్టలు రావడానికి అవకాశం ఉంది. అప్పుడు కూడా తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. గాసిప్ చేయడం మనండి. ఇతర వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడడం ఆపండి. మీరు చదువు మీద దృష్టి పెట్టండి, స్కిల్స్ మీద దృష్టి పెట్టండి, సమాజం గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా నీ ఉన్నతి కొరకు ఎంతైనా కృషి చేస్తూ ఉండు. అనవసరమైన వాటిలతో, అనవసరమైన గాసిప్స్తో వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడితే మనకు వచ్చేది ఏమీ లేదు, టైం వేస్ట్ తప్ప. సో మీరు చిన్నప్పటి నుంచే, విద్యార్థి దశ నుంచే మంచి ఈ అన్ని విషయాలు అలవర్చుకుంటే తప్పకుండా ఒక అంచెలంచెలుగా ఎదిగి గొప్ప ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఎంతో సహకరిస్తుంది ఈ సమాజం. సో మీరు చూసే విధానాన్ని బట్టే మీరు వెళ్తారు. కనుక ఎదుటి వ్యక్తుల గురించి ఎక్కువగా చెడుగా మాట్లాడకుండా మీరు ఒక ఉన్నతమైన వ్యక్తులుగా ఎదిగితే మీ తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకోవడానికి, గర్వంగా పడేలా ఎంతో అవసరపడుతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో, మీ తోబుట్టువులతో కూడా ఒక మంచిగా ఉండండి, మర్యాదగా ఉండండి, వినయంగా ఉండండి. ఎందుకంటే అక్కలతో అయినా కానీ, అన్నలతో అయినా కానీ, తమ్ముళ్ళతో అయినా కానీ, చెల్లెళ్ళతో అయినా కానీ ప్రతి ఒక్కరితో కూడా నువ్వు ఇంట్లో చాలా మంచిగా, మర్యాదగా, వినయంగా ఉంటే నీకు ఒక మంచి గొప్ప గౌరవం లభిస్తుంది. సో ఈ విధంగా తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకునే వ్యక్తిగా నువ్వు మారాలని కోరుకుంటున్నాను. సో ఈ విధంగా తల్లిదండ్రులు నువ్వు ఎప్పుడైతే విద్యను అభ్యసించి ఇంకా అంచెలంచెలుగా రాణించి మంచి పనిలో సెటిల్ అయితే, మంచి జాబ్లో సెటిల్ అయితే, మంచి బిజినెస్లో సెటిల్ అయితే ఎన్నో రకాల వ్యక్తులకు నువ్వు ఆదర్శంగా నిలుస్తావు, ఒక ఐడియల్గా ఉంటావు, ఒక ఉన్నతమైన వ్యక్తిగా గుర్తింపు ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఫేమ్ ఉంటుంది. అన్ని రకాలుగా ఈ సమాజంలో నీకు ఒక స్థిరస్థావరమైన వ్యక్తిగా నిలిచిపోతావు. అప్పుడు అమ్మా నాన్నలు నీ గురించి గొప్పగా చెప్పుకోవడానికి, గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం ఇస్తావని కోరుకుంటున్నాను. మిత్రులారా, ఇట్లాంటి స్కిల్ఫుల్ వీడియోస్ కొరకు ఈ క్రింది నెంబర్కి సంప్రదించవచ్చు. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా మన వీడియోస్ వస్తూనే ఉంటాయి. అదేవిధంగా లైక్ చేస్తారని. మరి ఇలాంటి స్కిల్ఫుల్ వీడియోస్ మన యువర్స్ కోచ్ మల్లయ్య యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి కనుక సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లర్నింగ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్, ఇంకా ఎన్నో రకరకాల ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సిన స్టూడెంట్స్కు, అన్ఎంప్లాయీస్కి, ఎంప్లాయీస్కి, మార్కెటింగ్ మిత్రులకి, బిజినెస్ మిత్రులకు కావాల్సిన అన్ని వీడియోస్ మన ఛానల్ ఉన్నాయి కనుక మన వీడియోస్ని మీ శ్రేయోభిలాషులందరికీ పంపించి వాళ్ళ యొక్క జీవితాల్లో కూడా మంచి మార్పుని కోరుకుంటారని ఆశిస్తూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.